మామూలుగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ ముంగట్కెళ్ళి హెల్మెట్ లేకుండా బండి మీద పోతే ఏం చేస్తారు? చక్కగా ఫోటో కొడతారు, చలాన్ సెల్లుకు పంపిస్తారు. అడ్డేసి దొరకబట్టి ఆ చలాన్ పైసలు కూడా మంచిగా కట్టించుకుంటారు. కానీ రాచకొండ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రం రాకిట్ల పండుగ నాడు ఆ చలాన్లకు చిన్న బ్రేక్ ఇచ్చి ఇంకో కథ ముంగటేసుకున్నారట. ఇంతకేం కథ అది? పబ్లిక్ నుంచి చలాన్లు కట్టించుకునే ట్రాఫిక్ పోలీసులు రాకెట్ల పండుగని పబ్లిక్ రాకెట్లు కట్టిర్రు. ఇట్లా హెల్మెట్ లేకుండా బండ్ల మీద పోతున్న వాళ్ళను అడ్డేసి దొరకబట్టిర్రు. హెల్మెట్ ఏడుందని అడిగితే అంటే అది మరి అని ఇక జనాలు నసుకుతుండే వరకు పుగులు పడకురి, చలాన్ ఏమి వేయం కానీ రాకెట్ అయితే కడతాం. ఇది చూసినప్పుడల్లా మీకు హెల్మెట్ యాదికి రావాలని లేడీ కానిస్టేబుల్ ఇట్లా రాకెట్లు కట్టిర్రు. మీ చలాన్లు కాదు, మీ ప్రాణాలే మాకు ముఖ్యం, అందుకే సోదరి ప్రేమతోటి మీకు రాఖీలు కడుతున్నాం. ఇప్పటి నుంచి హెల్మెట్లు పెట్టుకునే బండ్లు తోలాలి ప్లీజ్ అని చెప్పి పంపించిరుగా. కట్నం కింద చలాన్లు ఏమైనా వసూలు చేసుకున్నారా అని కొందరికి అనుమానం వస్తుండొచ్చు, కానీ అట్లేం చేయలేదు లేరు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ భయానికని కాకుండా ఎవరి కాళ్ళు సొంత రక్షణ కోసమైనా అందరూ హెల్మెట్లు పెట్టుకొని బండ్లు తోలాలి. ఏదో పోలీసు వాళ్ళు చలాన్లు కొడతారు కదా అని తప్పించుకోనికే 200-300లకు వచ్చే ఉత్తుత్తి డూప్లికేట్ హెల్మెట్లు కాకుండా ISI మార్కున్న బందోబస్తు హెల్మెట్ పెట్టుకుంటేనే అసలైన హెల్మెట్ పెట్టుకున్నట్టు, లేకుంటే నెత్తి మీద కాటనట్ట పెట్టుకొని పోయినట్టే. ఇక ఆ హెల్మెట్ తోటి ఏం పాయిది ఉండదు. కాబట్టి పోలీసు వాళ్ళ భయానికని కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనా హెల్మెట్ పెట్టుకొని పోవాలి.